హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు బీజేపీ నేతలు. రైతు భరోసా అంతా బోగస్ అని విమర్శించారు. కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. మరోవైపు రాష్ట్రంలో రేపు పర్యటించనున్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో రేపు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు నడ్డా. అక్కడి నుంచి టూరిజం ప్లాజాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరు కానున్నారు నడ్డా. కాంగ్రెస్ మెడల్ వంచేందుకు ఈ నెల 30న రైతు దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కిసాన్ మోర్చా నేతలతో కలిసి ఇందిరా పార్కు ధర్మస్థలాన్ని పరిశీలించారు ఏలేటి. వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు. బోనస్, రైతు భరోసా అంతా బోగస్ అన్నారు. రుణమాఫీ సగం మందికి అయిందన్నారు ఏలేటి. రైతులను అన్ని రకాలుగా మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న సందర్భంగా ఈ నెల 30వ తారీఖు రోజు భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి 24 గంటల దీక్షకు పెద్ద ఎత్తున రైతన్నలు తరలివచ్చి మద్దతు పలకాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు బీజేపీ ఎంపీ అరవింద్. హైడ్రా కూల్చివేతలు సెలెక్టివ్ గా కాకుండా సెక్యులర్ గా ఉండాలన్నారు. చెరువులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాను జిల్లాల్లో కూడా విస్తరించాలన్నారు. కూల్చివేతల్లో కులం, మతం, ప్రాంతం భేదాలు చూడొద్దన్నారు అరవింద్. తిరుపతి లడ్డు కల్తీపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఎంపీ అరవింద్. హైడ్రా అన్ని కాళ్ళు, అమీబాకి, హైడ్రాకి, అదేంది ఇంకోటి ఆక్టపస్కి ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటా ఉన్నారు. మరి ఒక కాలు కూడా పోతలేదటు చెప్పండి. ఒక కాలు అటు పోవాలంటే భయపడుతున్నారు పాత బస్తీకి. ఇక్కడనేమో కోర్టుల స్టే ఉన్నా కూడా పట్టించుకోకుండా ఓటు పడేస్తున్నారు. సో దిస్ ఇస్ సెలెక్టివ్. సో వీ డిమాండ్ ఎ సెక్యులర్ హైడ్రా ఇన్ కేస్ యు ఆర్ క్యారీయింగ్ ఇట్ అవుట్. హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని ఫైర్ అయ్యారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. అవినీతిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మించిపోయిందన్నారు. పాలన చేతకాక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు డీకే అరుణ. హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే, దృష్టి మరల్చడానికే హైడ్రాను తీసుకొచ్చిందనేది. ఇప్పటికిప్పుడు హైడ్రా పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఉన్న పళంగా వాళ్ళ నిరాశ్రయులను చేయడం అనేది ఎంతవరకు న్యాయం? రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు కమలం నేతలు. జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు స్పీడప్ చేశారు. రాష్ట్రంలో బీజేపీపై నమ్మకం పెరుగుతోందంటున్నారు నేతలు.